శ్రీహర మురారీ దేవుల బావమర్ది నాగదేవుల వారు మదగజాన్ని ఎదుర్కోవడానికి వస్తున్నారు. కొంగులాగినంత సులభం అనుకుంటున్నాడు. మన ఏకశిలా నగరంలో ఈ మదగజాన్ని లొంగదీసే మగాడే లేడా? లేకేం ప్రసాదాదిత్య నాయక ఉన్నారు. యువరాజు రుద్రదేవుడు ఉన్నాడన్న సంగతి మీరు మర్చిపోయినా మేం మర్చిపోలేదు. వీరుడని సూర్యుడని జగదేక ప్రతాపుడని కాకమ్మ కథలు విన్నాము తప్పితే కాకతీయ శౌర్యం కల్లార చూడలేదు. దాయాదులమైన మేమే కాదు, రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా ఇంతవరకు రుద్రదేవుడిని చూడనే లేదట. పండగ పూటైనా మాకు ప్రభువు దర్శనం కల్పించరా? యువరాజు మగటిమికి మా చేత జేజేలు పలికించరా? ప్రభు, ప్రజల ముచ్చట తీర్చడమే చక్రవర్తికి సంతోషం. ప్రసాదాదిత్య, రుద్రదేవుడిని పిలవండి. ఈ నల్ల మందికి ఏనుగు ఎంత రెచ్చిపోతుందో, యువరాజుని ఏం చేస్తుందో. శత్రుకార దూషక పృథ్వీ మండల చూరక రుద్రదేవ యువరాజా స్వాగతం. మహామంత్రి, రుద్రదేవులు మా కంటికి సింహంలా గోచరిస్తున్నారు.
సోదరుడికి రూపముండదని ఎవరన్నారు గణపాంబ? అడిగో, శౌర్యం సౌందర్యం కలగలిసిన వాడే నీ సోదరుడు రుద్రదేవుడు. నాలాంటి కన్నెపిల్లలు కలవరపడకూడదనినా ఇన్నాళ్ళు కోట దాటి రానివ్వలేదు. ముక్తాంబకి కవిత్వం తన్నుకొస్తుంది. సొంత సోదరుని నేనే మా సోదరుణ్ణి పండగలకి సంబరాలకి చూస్తుంటాను. ఈ అంగరక్షకులంతా ఎక్కడ తగలబడ్డారు? ఆడపిల్లలంతా అలా మీద పడిపోతుంటే అడ్డుకోవాలని తెలీదు. వాళ్ళు మీద పడుతున్నందుకు అసూయ, లేక నువ్వు పడలేకపోతున్నావని బాధ. చూశారా మహామంత్రి, యువరాజుల వారంటే ఆడపిల్లలకి ఎంత మోజో. తక్షణమే వివాహం చేయాలి, లేకపోతే శ్రీకృష్ణుడి వెనక గోపికల్లాగా ఎంతమంది అమ్మాయిలు వెంట పడతారో, ఎన్ని అంతఃపురాలు కట్టించాల్సి వస్తుందో. రుద్రదేవుడు ఎక్కడున్నాడో ఎలా ఉంటాడో తెలియక ఒకవైపు, నా తాత సింగన్న మరణించి నా సోదరుడు కృష్ణ భూపతి రాజై మరోవైపు ఇంతకాలం ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక ఆగను. ముందు శత్రువుని బుద్ధి బలంతో చావు దెబ్బ కొడదాం. ఈ దేవగిరి ప్రాంతంలో పుట్టి ఓరుగల్లు మీదుగా తూర్పు సముద్రం వైపు పారే కృష్ణా గోదావరి మంజీరా నదులే మన సరికొత్త ఆయుధాలు. కాకతీయ సామ్రాజ్యానికి జీవనాధారమైన నదీ ప్రవాహాన్ని ఆపండి, అడ్డుకట్టలేయండి. అడ్డుకున్న వాళ్లని ఆ కట్ట దేవతలకే బలివ్వండి. నీళ్లు కరువైతే కాళ్ల బేరానికి రాక చేస్తారా కాకతీయు? ఇప్పుడు చూడండి, కాలు కదపకుండా ఈ మహదేవుడు కాకతీయ సామ్రాజ్యంలో సృష్టించే అల్లకల్లోల మధుర ఏంటి మరీ ఘాటుగా ఉన్నది? మంచి నీరు కలపలేదా? మదిరపాన ప్రియులైన రారాజులు మన్నించాలి. ఇక్కడ తాగడానికే మంచినీరు లేక చచ్చిపోతున్నాం. ఇక మదిరలోకి ఎక్కడి నుంచి తెచ్చి ఆ దేవగిరి మహాదేవుడు దెబ్బ వల్ల ముందు ముందు స్నానాలకే కాదు అన్ని పనులకి మదిరే వాడాలి. అవును, జనమంతా అన్నమో రామచంద్ర, నీలో లక్ష్మణ అని ఎలవడిస్తాండారు, తిరగబడతాండారు. ఇదే సందని చప్పుడు లేకుండా ఆ మహాదేవుడు యుద్ధానికి సిద్ధమైతాడు. ఆ మహాదేవుడెవడు? కాకతీయ సింహాసనం దక్కితే అది మనకే దక్కాలి అంబదేవా. నేను చెప్పేది అదే. జనంలోని అశాంతిని, అలజడిని మనకనుకూలంగా మార్చుకోవాలా. ఇదే అదనుగా రుద్రదేవుణ్ణి మహాదేవుడి మీద యుద్ధానికి వెళ్ళమని రెచ్చగొడదాం. ఊరేగింపుగా దండయాత్రకు బయలుదేరతాడు. వెళ్ళినంత దూరం వెళ్ళనిచ్చి మధ్యలో మన సామంత బలగాలను ఉపసంహరించుకుందాం. ఇప్పుడు రుద్రదేవుడు అతి తక్కువ సైన్యంతో దేవగిరికి చేరుకుంటాడు. నాకు తెలిసి దేవగిరి మీద దండెత్తడానికి వెళ్ళిన ఏ కాకతీయ రాజు బ్రతికి బట్ట కట్టలేదు, వెనక్కి తిరిగి రాలేదు. ఈలోపుగా మనమందరం ఇక్కడ ఒంటరిగా ఉన్న ఓరుగల్లుని ఆక్రమించుకుందాం.